దీని యొక్క మనం పేరు పెట్టుకుంది వచ్చేసి విజిట్ ఢిల్లీ ఎన్సీఆర్ యూనివర్సిటీస్. సో అందరూ ఢిల్లీలో చాలా యూనివర్సిటీస్ బాగుంటాయి, అక్కడ మీకు తక్కువ ఫీజుకి వస్తుందని మనం చెప్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం కళ్ళతో చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీని యొక్క టూర్కి మీరు పెట్టుకోవాల్సినటువంటి అమౌంట్ వన్ పర్సన్కి మీరు కట్టాల్సినటువంటి అమౌంట్ వచ్చేసి 10,000 రూపీస్. ఓకే, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి మాకు అన్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డు కావాలండి, ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు. తర్వాత మీ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ యొక్క 10th క్లాస్ మెమో కావాలి. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ మెమో, ఫస్ట్ ఇయర్ వచ్చి ఉంటుంది కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మెమో. తర్వాత జేఈఈ, మీరు ఫస్ట్ స్పెల్ రాశారు కదా, జేఈఈ ఫస్ట్ స్పెల్ మెమో. ఈ 3 డాక్యుమెంట్స్ కావాలి మాకు. ఓకే, ఈ పర్సన్ ఆధార్ కార్డ్ ఎవరైతే ఉన్నారో ఇది మీరు వచ్చేటువంటి వాళ్ళదండి. ద పర్సన్ హూ ఈజ్ కమింగ్, మాతోటి ఎవరైతే వస్తున్నారో ఇది పేరెంట్ కావచ్చు లేకపోతే స్టూడెంట్ కావచ్చు, ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కావాలి. స్టూడెంట్ డాక్యుమెంట్స్ మనకి ఏం కావాలంటే 10th క్లాస్ మెమో కావాలి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మెమో కావాలి, అదేవిధంగా జేఈఈ ఫస్ట్ స్పెల్ మెమో కావాలి. ఫస్ట్ స్పెల్ రిజల్ట్స్ వచ్చినటువంటి ఏదైతే కాపీ ఉంటుందో, అంటే ఎందుకంటే మీకు ఎంత పర్సెంటైల్ వచ్చింది స్టూడెంట్కి అని తెలుసుకునే దానికోసం.